లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న కాంతారా చాప్టర్ 1 తెరకెక్కుతున్న విషయం అయితే మనందరికీ తెలుసు. హుంబులే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని అయితే నిర్మిస్తుంది. గతంలో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించిన కాంతారాకు ప్రీక్వెల్ గా దీన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తుండగా ఈ క్రేజీ ప్రీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. కానీ ఈ మూవీ షూటింగ్ సమయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో కాంతారా మూవీ టీం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని రోజుల క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు అయితే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఆ తర్వాత గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ అంతా ధ్వంసమైంది. ఇక ఇదే షూటింగ్లో ఒక జూనియర్ ఆర్టిస్టు విషాదకరంగా మరణించాడు. ఇది ఎలా జరిగింది అంటే, కాంతారా చాప్టర్ 1 షూటింగ్ సమయంలో ఈ మూవీ కోసం పనిచేస్తున్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్టు కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడట. ఉడిపి జిల్లా బైందూరులోని కొల్లూరులో ఈ ఘటన జరిగింది. షూటింగ్ పూర్తయిన తర్వాత కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలోకి ఈతకు వెళ్లారు. నీటి లోతు తెలియకనే వారు నదిలోకి దిగారట. దీంతో అతను నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో అయితే మునిగిపోయింది.